పేదల పెన్నిది కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ట్యాంక్ బండ్పై కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రులు, నేతలు. కాకా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని, తెలంగాణ ఉద్యమంలో కాకా కీలక పాత్ర పోషించారని చెప్పారు నేతలు. బడుగు బలహీన వర్గాల కోసం స్వర్గీయ గడ్డం వెంకటస్వామి ఎంతగానో కృషి చేశారన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు. కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలను తెచ్చిందే కాకా అని చెప్పారు. కాకా ఆశయాలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు. కాకాకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. జి వెంకటస్వామి గారు వారి చిన్ననాటి నుంచే ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం తప్పిస్తూ వారి అభివృద్ధి కోసం నిరంతరం జీవితం మొత్తం పోరాటం చేసిన సంగతి మనందరికీ తెలిసింది. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ఆనాటి ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా కూడా పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు ప్రజానికానికి కానీ వారు చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. ఈరోజు బలహీన బడుగు పేద వర్గాలకు సంబంధించి మరి ఒక పెద్ద స్థాయిలో కేంద్ర స్థాయిలో కూడా నాయకత్వం వహించి అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహనీయ మరి నాయకులు వెంకటస్వామి గారు కార్మిక లోకానికి ప్రత్యేకంగా మరి అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడానికి కారకులుగా నిలిచారు. కాకా వెంకటస్వామి అంటేనే ప్రజల మనిషని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రైవేటు రంగంలో పెన్షన్ ఇప్పించేందుకు కాకా కృషి చేశారని అన్నారు. సింగరేణిని కాపాడారని చెప్పారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కాకా ఎంతో పరితపించేవారన్నారు వివేక్. కాకా వెంకటస్వామి గారు ప్రజల మనిషి. 7 సార్లు పార్లమెంట్ సభ్యులు అయినప్పటికీ 2 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎమ్మెల్సీ, ఏఐసిసి వర్కింగ్ కమిటీ మెంబరు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంటు. ఇన్ని హోదాలు చేసినప్పటికీ కూడా ఎప్పుడు ప్రజలతోనే ఉండి ప్రజల ప్రేమ ఎప్పుడు కూడా వారు సంపాదించేవారు. నిన్న చాట్లో వెళ్ళినప్పుడు అన్ని చోట్ల కూడా ఇదే చెప్తున్నారు. కాకా వెంకటస్వామి తన ఇంటిని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి. తెలంగాణ చూసాకే చనిపోతానని భీష్మించుకుని కూర్చున్న వ్యక్తి కాకా అన్నారు మంత్రులు. కాకా వెంకటస్వామి గారు మా అందరికీ స్ఫూర్తి ప్రదాత. తెలంగాణ ఉద్యమంలో వివేకానంద నేను కలిసి వ్యూహరచన చేసే సందర్భంగా అనేక సలహా సూచనలు ఇచ్చి తెలంగాణ చూశాకనే నా మరణం అని చెప్పి భీష్మించుకొని పోరాటం చేసే స్ఫూర్తి కలిగించినటువంటి కాకా గారు నిరాడంబరతకు, పేదల పట్ల ఉండేటువంటి వారి కన్సర్న్ను ఈనాటి రాజకీయ నాయకులందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తరానికి వారికి సందర్భంగా నివాళులర్పిస్తూ కాకా ఒక ఐకాన్, ఒక చరిత్రలో రాజకీయాల లోపల క్షేత్రస్థాయి నుంచి అంత స్థాయికి ఎదగవచ్చు అనే దానికి నిలువుటద్దం, నిదర్శనం కాకా జీవితం. కాకా వెంకటస్వామి లాగా లేదా ఇతర పెద్దలాగా ఉండాలి అని చెప్పే విధంగా ఆయన జీవనం నడిచింది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఈరోజు నివాళులు అర్పించేటువంటి అవకాశం ఒక మంత్రిగా నాకు రావడం నిజంగా చాలా గర్వపడతా ఉన్నా. కాకా వెంకటస్వామి గొప్ప పోరాట యోధుడన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో వేలాది మంది నిరుపేదలకు గుడిసెలు వేయించి ఇళ్లను అందించిన నాయకుడని చెప్పారు. కాకా స్ఫూర్తితో వివేక్ వెంకటస్వామి, వినోద్ సమాజంలో ప్రజలకు సేవలు అందించడం అభినందనీయమని అన్నారు దత్తాత్రేయ. అనేకమైనటువంటి ఆటుపోట్లకు గురైన ఆయన నిరంతరం తన నమ్ముకున్నటువంటి సిద్ధాంతంతో కృషి చేసి సామాన్యమైనటువంటి ఒక దళిత కుటుంబం నుంచి జాతీయ స్థాయిలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కావడం, అలాగే తెలంగాణ ఉద్యమంలో ప్రముఖమైన పాత్ర నిర్వహించి తెలంగాణ సాధనకు కృషి చేశారని, దేశంలోని గరీబులందరికీ కాకా అండగా నిలిచారని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. 20 ఏళ్ల వయస్సు నుంచే పేదల కోసం కాకా పరితపించాడని అన్నారు మాజీ మంత్రి జానారెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాకా కీలక పాత్ర పోషించారని చెప్పారు. వేల మంది పేదలకు ఇండ్లు ఇప్పించిన ఘనత కాకా వెంకటస్వామిదన్నారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో కాకా పాత్ర కీలకమని అన్నారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్.
తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా ఉండేటటువంటి నామస్మరణం, గరీబోళ్ళకి అండగా కాకా యొక్క రాజకీయ జీవితం అంతా కూడా గరీబోళ్ళకి అండగా ఉన్నది. రాజకీయాల్లో నీతి నిజాయితీకి నిలుపుటద్దం వెంకటస్వామి గారు. కాకా అంటేనే ఒక మహానాయకుడు, బడుగు బలహీన వర్గాల అట్టడుగు వర్గాల నాయకుడు. ఈ రాష్ట్రానికి కాదు దేశానికి ఎన్నో సేవలు అందించినాడు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర మంత్రిగా, కేంద్రంలో కేంద్ర మంత్రిగా, 2 పర్యాలు కేంద్ర కేబినెట్ మంత్రిగా, రాష్ట్రంలో సివిల్ సప్లై మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఎంతోమంది బీద ప్రజలకు సివిల్ సప్లై షాపులు ఇవ్వడమే కాకుండా బీద వారికి ఇండ్లు లేని వారికి అన్ని గుడిసెలేయించి చేసినటువంటి మహానాయకుడు. కాకా జయంతి సందర్భంగా హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీ నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పిన గొప్ప నేత కాకా వెంకటస్వామి అన్నారు అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సీఈఓ లింబాద్రి. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా అంబేద్కర్ విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. బీసీ రిజర్వేషన్లతో ఎవరి హక్కులకు భంగం కలగదన్నారు మంత్రులు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 3 అభ్యర్థులను అధిష్టానానికి పంపారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి లోకల్ బాడీ ఎలక్షన్లలో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లో బలంగా వాదనలు వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీ వెళ్లారు. బీసీ రిజర్వేషన్లపై సీనియర్ న్యాయవాదులు న్యాయపరమైన నిపుణులతో చర్చించనున్నారు. సుప్రీంకోర్టులో వినిపించాల్సిన వాదనలు ఖరారు చేయనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకే జీవో 9 జారీ చేశామని తెలిపింది. బీసీ రిజర్వేషన్లు ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కోర్టు కేసులతో రిజర్వేషన్లను అడ్డుకోవద్దని కోరారు. పార్టీ అభిప్రాయంగానే ప్రజల అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది పైన పటారం లోన లొటారం అన్నట్టుగా మీదికి మాత్రం సపోర్ట్ చేస్తున్నటువంటి విధానం కాకుండా పిటిషనర్ల పైన కొంత విజ్ఞప్తి చేసి కానీ మీ పార్టీ పరమైన అభిప్రాయం న్యాయస్థానాలకు చెప్పి కానీ ఈ అంశంపై స్పష్టత చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఢిల్లీకి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఉప ముఖ్యమంత్రి గారు, నేను, శ్రీహరి గారు ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు వెళ్తా ఉన్నాం. తప్పకుండా అక్కడ సీనియర్ న్యాయవాదులను కలుసుకొని బలహీన వర్గాలకు న్యాయం చేసేటువంటి అంశంకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి కేబినెట్తో సహా పార్టీ మొత్తం కట్టుబడి ఉందనే మాటని సందర్భంగా తెలియజేస్తాం. జూబ్లీహిల్స్ అభ్యర్థికి సంబంధించి 3 పేర్లను ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు సిఫారసు చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు ఖరారు చేసినట్టు సమాచారం. అయితే టికెట్ ఎవరికి వచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని నేతలను ఆదేశించారు మీనాక్షి నటరాజన్. ప్రజాభవన్లో జూబ్లీహిల్స్ నేతలతో సమావేశమయ్యారు. బైపోల్లో విజయం సాధించడంపై నేతలతో చర్చించారు మీనాక్షి నటరాజన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని లోకల్ బాడీ ఎన్నికలపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పలువురు మాజీ సర్పంచులను కండువా కప్పి ఆహ్వానించారు ఆది శ్రీనివాస్. తర్వాత స్థానంలో ఏదైనా అవకాశం ఇవ్వడం కోసం ప్రయత్నం చేసిన కార్యక్రమం చేయడం జరిగింది తప్ప ఏ కార్యక్రమం కూడా పార్టీ ఒంటెత్తు పోకుండా అందరిని కలుపుకుని పోయేటువంటి కార్యక్రమం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, పేదల ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పారు. జనగామ స్టేషన్ గన్పూర్లో నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంతో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే శ్రీహరి పాల్గొన్నారు. నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు శ్రీహరి.
మేమందరము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులము కార్యకర్తలందరం కుటుంబ సభ్యుల యొక్క కష్టపడి ఈ నియోజకవర్గంలో మెజారిటీ గ్రామాలపైన కాంగ్రెస్ జెండా ఎగిరవేయాలని వాస్తవంగా ఈరోజు శ్రీశైలంపూర్ నియోజకవర్గంలో ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా 1075 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అవి వివిధ దశలలో ఉన్నాయి. అది కాకుండా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేయాలని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్లోని రాష్ట్ర బీజేపీ ఆఫీసులో జరిగిన పదాధికారుల సమావేశంలో పార్టీ అధినేతలు భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు నేతలు. కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాలతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు. హైదరాబాద్లోని రాష్ట్ర బీజేపీ ఆఫీసులో జరిగిన పదాధికారుల సమావేశంలో రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు నేతలు. పదాధికారుల సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేశారు రామచంద్రరావు. గత ప్రభుత్వ హయాంలో సెంట్రల్ నుంచి వచ్చిన నిధుల అంశంలో ప్రజలను డైవర్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ చీఫ్. మోదీ ప్రధాని అయిన తర్వాత రూరల్ తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు రామచంద్రరావు. గత ప్రభుత్వంలో ఏదైతే మన గ్రామీణ ప్రాంతాన్ని ఏ ప్లానింగ్ కమిషన్ చెప్పిన తర్వాత సెంట్రల్ ఫండ్స్ వచ్చాయో అది డైవర్ట్ చేశారు. ఆ డైవర్ట్ చేసినటువంటి ఒక విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. మీరు ఏ పాత సర్పంచ్ అడగండి, బీఆర్ఎస్ చాలా అన్యాయం చేసింది, వేడి పిలిచింది అనే మాట మాట్లాడతారు. ఇది తీసుకోకపోవాలి. బీసీ రిజర్వేషన్లపై 22 నెలలుగా కాంగ్రెస్ నాటకాలు ఆడుతోందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు. ఈ నెల 8న పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో చర్చించి స్థానిక సంస్థలకు వ్యూహం ఖరారు చేస్తామన్నారు బీజేపీ నేతలు. ఎక్కువ శాతం జడ్పీటీసీలు గెలిచేలాగా ప్రణాళికలపై పదాధికారుల సమావేశంలో చర్చించామన్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక కోసం వేస్తామని చెప్పారు. వచ్చేటువంటి 8వ తారీఖు నాడు కూడా పెద్ద సమావేశం కూడా ఒకటి ఈ యొక్క ఇన్ఛార్జెస్ యొక్క జడ్పీటీసీ, తర్వాత జిల్లా ఇన్ఛార్జెస్, మాజీ పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ ఎమ్మెల్యేలు, తర్వాత ఎమ్మెల్సీలు, ఈ రోజు తీసుకున్నటువంటి దాంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చాలా సూచనలు చేయడం జరిగింది. వారి నియోజకవర్గంలో కూడా ఏ విధంగా అభ్యర్థుల సెలక్షన్ ఇవన్నీ కూడా కమిటీలు నిర్మాణం చేసుకొని ముందుకెళ్లాలని చెప్పి. అబద్ధపు హామీలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పండగ పూట భారీగా టికెట్ ధరలు పెంచి దోచుకుంటున్నారన్నారు. సామాన్యులపై తీవ్ర భారం మోపుతున్న సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తోందన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, హామీలను అమలు చేయకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. లోకల్ బాడీ ఎలక్షన్లకు రెడీ కావాలని కార్యకర్తలకు సూచించారు. స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా గ్రామాల్లో పాలన నిర్వీర్యం చేశారని ఆరోపించారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. పాత కొత్త నాయకులు అనే భేదం లేకుండా పార్టీ కోసం శ్రమించి పనిచేసిన వారందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు పార్టీ అధినేతలు. లోకల్ ఎలక్షన్లతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఇప్పటి నుంచే దృష్టి పెడతామన్నారు బీజేపీ నేతలు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మరో 3 రోజుల పాటు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ మాత్రం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇప్పటికే జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు.
రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మరో 3 రోజుల పాటు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా ఆంధ్ర తీరం నుంచి రాయలసీమ తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడ్డ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లు చెప్పింది. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. చింతలమానేపల్లి, కౌటాల మండలాల్లో భారీగా వర్షం కురిసింది. కౌటాలలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. జమ్మికుంట, హుజురాబాద్, సైదాపూర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో జనం ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడ్డారు. జిల్లాలోని సైదాపూర్ మండలంలో భారీగా వర్షం కురిసింది. దాదాపు గంట సేపు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. దీంతో పాత బస్టాండ్ ఏరియా, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఇళ్లలోకి నీళ్లు రావడంతో స్థానికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో వర్షం పడింది. సుల్తానాబాద్, ఎలిగేడు, జూలపల్లి, ఓదెల మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షం పడింది. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భూదాన్, పోచంపల్లి మండలం జూలూరు, రుద్రవెల్లి గ్రామాల మధ్యలోని లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు పోలీసులు. వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. ఎగువన కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి జిల్లా శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు 66,571 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 27,988 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దిగువ గోదావరికి 27,680 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రో సిటీకి 308 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గేట్లెత్తడంతో పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డార్జిలింగ్లో కుండపోత వానలకు పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు 18 మంది మరణించగా పలువురికి గాయాలు అయ్యాయి. మృతుల్లో చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు సిలిగుడి, మరిక్ ప్రాంతాలను కలిపే బాలసోన్ నదిపై ఉన్న ఐరన్ బ్రిడ్జ్ కుప్పకూలింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కలిపాంగ్ జిల్లాలో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. బెంగాల్లో హెవీ రెయిన్స్ తో 717 నేషనల్ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో సిక్కిం, సిలిగుడి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. తీస్తా, మాల్ పర్వత ప్రాంతంలో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భూటాన్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నార్త్ బెంగాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు అధికారులు. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వానలు తగ్గే వరకు డార్జిలింగ్లోని పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు అధికారులు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు పర్యటించనున్నారు సీఎం మమతా బెనర్జీ.